పిల్లలు ఏవైనా డిఫరెంట్ గా స్నాక్స్ పెడితే ఇలా క్రంచీగా ఇంట్లోనే గోధుమ పిండితో ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల వరకు గోధుమ పిండిని, 1/2 టీ స్పూన్ జీలకర్రని, 2 చిటికలు వాముని, 1/2 టీ స్పూన్ సాల్ట్ ని, ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యిని లేదా ఆయిల్ ని వేసుకుని మొత్తంగా పిండి 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలా కాస్త గట్టిగా కలుపుకొని మూత పెట్టేసి అరగంట పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరేగా ఒక బౌల్ తీసుకుని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని లేదా ఆయిల్ వేసుకుని 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని వేసి మెత్తటి పేస్ట్ లో ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత గోధుమ పిండి ముద్దని ఇలా తీసుకొని ఒక 2-3 నిమిషాలు బాగా కలుపుకొని 3 పార్ట్స్ గా డివైడ్ చేసేసి వీలైనంత పలుచగా రోల్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న నెయ్యి మిశ్రమాన్ని మొత్తంగా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్నాక ఇలా రోల్ చేసుకొని అన్నింటినీ కూడా ఇంచ్ గ్యాప్ తో కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంచ్ గ్యాప్ తో కట్ చేసుకున్నాక వీటిని ఇలా అరచేతితో ప్రెస్ చేసుకొని కాస్త పిండిని డస్టింగ్ చేసుకొని ఒకసారి రోల్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న నెయ్యి మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి అప్లై చేసుకొని ట్రయాంగిల్ షేప్ లో ఇలా ఒత్తుకోవాలండి. అన్నింటినీ చక్కగా ఇలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని అన్నింటినీ ఇలా వేసుకున్నాక గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంతే అండి, స్నాక్స్ రెడీ.